బంగారాయ సార్ గారు మీరు చెప్పండి. అయితే మనకు చాలా పండుగలు ఉన్నాయి హిందువులకి చూస్తే, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చాలా పండుగలు ఉన్నాయి. దసరా చూసుకున్న నవరాత్రులు చేసుకుంటాం, గణేష్ ఉత్సవాన్ని కూడా నవరాత్రులు చేసుకుంటాం. సంక్రాంతి వరకు వచ్చేసరికి 4 రోజులు చేసుకున్నా కూడా ఇదే ఎందుకు పెద్ద పండుగ అయింది అంటారు? ఇది ప్రధానము సంక్రమణానికి సంబంధించినటువంటిది. సూర్యనారాయణ మూర్తి ఇక్కడి నుంచి ఈ మరణించిన వాళ్ళందరూ సూర్యలోకానికి వెళ్తారు అని పితృదేవతలకు సంబంధించింది కూడా ఇది. ఈ మరణించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉత్తరాయణంగా ఇటు నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ అతి తేలిగ్గా, ఎందుకంటే దక్షిణాయనంలో తలుపులు మూసేసి ఉంటాయి, ఎవరు పోయినా కూడా ఎదురు చూడాలి ఈ ఉత్తరాయణం వచ్చేదాకా. కాబట్టి ఇక్కడ నుంచి అంటే నేను ఇక్కడ దాకా ఉన్నాను ఆరోగ్యంగా, కాబట్టి ఇక మీదట చక్కగా ఎప్పుడైనా ఏదైనా జరిగినా స్వర్గానికి వెళ్తారు అనేటటువంటి తృప్తిలో కూడా ఉంటారు. భారతీయులు ఎవరు మరణానికి భయపడేటటువంటి వాళ్ళు కాదు, అంతటి ఎప్పుడూ దానికి సిద్ధులై ఉంటారన్నమాట. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి ఆ ఉత్తరాయణ కాలం పుణ్యకాలము అనేటటువంటిది వచ్చేటటువంటి రోజు కాబట్టి ఆ ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క మహత్తు చాలా విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఇందులో మాఘమాసము ఇది అయిపోయిన తర్వాత ఈ పుష్యమాసం అంతా కూడా మనకి మూఢాలు, ఏమి చెయ్యం, గృహప్రవేశాలు కానీ ఏవి చేయడానికి శూన్యమాసం అని పిలుస్తారు. అదే ఇది అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఇక్కడి నుంచి పండగలు చేసుకోవడానికి కానీ, లేదు చక్కటి వేడుకలు చేసుకోవడానికి కానీ, కుటుంబంలో అందరూ కలవడానికి కానీ యోగ్యమైనటువంటి ఆరంభమైనటువంటి దివసము అని ఇక్కడి నుంచి లెక్క వేసుకొని చక్కగా ఈ 4 రోజుల పండగ పూర్తి చేసుకొని ఆ పైన ఇతరమైన వేడుకలకి సంసిద్ధమవుతారు. కాబట్టి మనకి భవిష్యత్తులో జరగబోయే శుభకార్యాలన్నిటికీ భగవంతుడి ప్రతిష్ట కూడా ఉత్తరాయణంలోనే విశేషంగా చేయాలి. ఉపనయనాదులు ఉత్తరాయణమే ప్రాధాన్యత ఇస్తారు. మనకి వివాహాలు జరుగుతున్నప్పటికీ దక్షిణాయనంలో, ఉత్తరాయణంలో జరిగితే చాలా విశేషంగా చెప్తారు వాటిల్ని కూడా. కాబట్టి ఇలా వేడుకలన్నీ చేసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఇది. ఇంకా విశేషం ఏమిటి అంటే ఈ సంక్రమణ వ్రతము అని ఒక వ్రతం ఉంది. ద్వాపర యుగంలో ఒకానొక సందర్భంలో ద్రోణాచార్యుడు బయటికి వెళ్ళాడు. కృపికి పిల్లలు లేరు. కృపి ద్రోణాచార్యుడి భార్య, పిల్లలు లేకపోయేటప్పటికి ఆవిడ చాలా బాధపడుతుంది. అయ్యో పిల్లలు లేరు, సంతానం లేరు ఎలా అనుకుంటే ఆ రోజు ఏదో సమిధలు వెతుక్కుంటూ దుర్వాసో మహర్షి అటు రావడం జరిగింది. వచ్చేటప్పటికి అయ్యా ఇది నా పరిస్థితి అని గోడు మొత్తం వెళ్ళబుచ్చుకుంది, నాకు ఏదైనా మార్గం చెప్పండి అని అడిగింది. అడిగితే అప్పుడు వెంటనే ఆయన అపారమైనటువంటి కరుణతో ఏమీ లేదమ్మా, నువ్వు వెంటనే వెళ్ళి నూగుపిండితోటి అక్కడ నదిలో స్నానం చేసి తిరిగి వచ్చి నాకు గనక పెరుగు దానం ఇచ్చినట్లయితే, సద్బ్రాహ్మడికి ఎవరికైనా పెరుగు దానం గనక ఇచ్చినట్లయితే సత్సంతానం కలుగుతుంది, చిరాయుష్మంతుడైన సంతానం కలుగుతుంది. కృష్ణ పరమాత్మ కలగడానికి కూడా ఈ వ్రతమే కారణము, ఈ వ్రతం చేయబట్టే కృష్ణ పరమాత్మ యశోదమ్మకి దొరికాడు అనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో ఆ తల్లి వెంటనే స్నానం చేసి వెళ్ళి చక్కగా వచ్చి ఇవ్వడం వల్లే అశ్వత్థామ మనకి ఉద్భవించడం జరుగుతుంది. కాబట్టి అనేకమైనటువంటి అంటే ఉత్తరోత్తర భవిష్యత్ తరాల్ని నిలబెట్టడానికి యోగ్యమైనటువంటి రోజు కూడా ఈ మకర సంక్రమణము సంబంధించినటువంటి రోజు. కాబట్టి ఇలా అనేకమైనటువంటి అంశాలు, కథలు, విశేషాలు ఈ సంక్రాంతి పండుగతోటి పెనవేసుకొని అలా ముడి వేసుకొని చక్కటి ఉదయాన్నే రంగవల్లులన్నీ దిద్దుకుంటూ ఆడవాళ్ళు ఆ రంగవల్లుల్లో రకరకాలైనటువంటి రంగురంగులన్నీ తీసుకొచ్చి శుభ్రం చేస్తారు. ముందు ఆ పేడతోటి మొత్తము అలుకుతారు. అలికిన తర్వాత అందులో బియ్యం పిండితోటి ముగ్గు వేస్తారు. భూతదయతోటి ఆరంభం చేయండి అనేది మన సంప్రదాయం. సంవత్సరం అంతా విశేషమైనటువంటి భూతదయ, నీకు 4 రూపాయలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ భూతదయ ఉండాలయ్యా అని చెప్పేటటువంటి పండగ. ఆ చీమలు అవి వచ్చి ఆ బియ్యం పిండి తింటూ ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే అవి తినకుండా ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఆ భూతదయ అనేటటువంటిది, భూత యజ్ఞము అనేటటువంటిది ఎక్కువగా నిర్వహించాలని చెప్పేటటువంటి మాసం ఇది. ఈ గొబ్బెమ్మలన్నీ తెచ్చిపెట్టుకుంటారు కదా, అన్ని ఆ గౌరమ్మ అని చెప్పి వాళ్ళు చక్కగా పూజ చేసుకుంటారు కదా. ఈ మొదటి నుంచి వైకుంఠ ఏకాదశికి ముందు అంటే ఈ ధనుర్మాసంలో పెట్టుకునేటటువంటి గొబ్బెమ్మలన్నీ కూడా ఈ భోగి రోజున ఆ గొబ్బిళ్ళన్నిటినీ కూడా చక్కగా ఆ భోగి మంటల్లో వేస్తారు. ఆ మంటల వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతిని మొత్తాన్ని సమతౌల్యంలో ఉంచి చక్కటి అభివృద్ధి ఉండేట్టుగా చేస్తాయి. అందుకని ఆవు పేడని అందరూ తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి. అది వేస్తే ఏదో దేవుడి కోసం మనం చేయట్లా, ఆ గొబ్బెమ్మల్ని గనక ఆడవాళ్ళందరూ చక్కగా అలా చేసి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి, మన దగ్గర లేదు కానీ తమిళనాడు ప్రాంతంలో డప్పులు తీసుకొని ఆడపిల్లలకి ఇస్తారు. వాళ్ళు ఆ డప్పుని వాయిస్తూనే ఉంటారు. ఎందుకు వాయిస్తారంటే ఇంకెవడు పడుకోవడానికి వీలు లేదు, ఆ సమయంలో తెల్లవారుజామున లేచి తీరాల్సిందే. ఆ డప్పులు వాయిస్తే వాళ్ళందరూ లేచి ఆనందంగా ఈ భోగి మంటల్లో దీంట్లో పాల్గొనడము ఇవన్నీ చేస్తారు. ఈ డప్పులు దేనికోసం వాయిస్తారంటే ఇంద్రుడికి గౌరవార్థం. ఇందాక గురువుగారు చెప్పినట్టు వారు
అతఃపూర్వము గోవర్ధన పూజ చేయించారు కార్తీక మాసంలో ఎవరు కృష్ణ పరమాత్మ. దానికి ప్రతిగా ఈయన సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అని తెలుసుకున్నాడు ఇంద్రుడు. తెలుసుకొని తన తప్పు చెప్పిన తర్వాత మళ్ళీ పునః ఇంద్రుడికి పూజని ఆరంభించినటువంటి రోజు, ఇంద్ర పూజని చేయటము అనేటటువంటిది విశేషంగా చేసేటటువంటి రోజు కాబట్టి దీన్ని ఇంత ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి ఇంద్రుడు మళ్ళీ పూజలు అందుకున్నటువంటి రోజు. ఇక్కడి నుంచి ఇంద్రుడు ఆనందంగా ఉండి అవసరమైనటువంటి ధర్మాలు సక్రమంగా సాగుతున్నాయా లేదా చాలా జాగ్రత్తగా పరికిస్తాడు పూజల వల్ల. ఇలా అనేకమైనటువంటి విశేషాలు కథలతోటి కూడుకోనుంది కాబట్టి మన దగ్గర ఇది చాలా గొప్ప పండగగా, ఇంత మహత్తు కలిగినటువంటి పండగగా చెప్పుకుంటూ ఉంటాం.